నేనైతే నాకైతే ఐడియా లేదు. చూడొచ్చు ఫ్రెండ్స్, కంప్లీట్ బ్యాక్ సైడ్ కూడా మనకైతే వర్క్ అవుతుంది. చూడొచ్చు, ట్రై చేస్తాను ఫ్రంట్ సైడ్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక అద్భుతమైన ఒక ఎక్సలెంట్ గ్యాడ్జెట్ అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. నా దగ్గర చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ బాక్స్లో మనకు ఇది వచ్చేసి మనకు ఫేస్ని స్టిమ్ చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి మిషన్. ఇక్కడ చూడొచ్చు మనము ఫేస్, ఈ మిషన్ అయితే దీని షేప్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం ఫేస్ని అయితే స్టిమ్ చేసుకునేసి మనకు బ్రైట్ అయితే పెంచుకోవచ్చు, ఫేస్ని మనకు రీగ్రోత్ చేసుకోవచ్చు. మనకు ఫేస్ మీద ఉన్నటువంటి, మీకు అందరికీ తెలిసింది, మనకు ఎండాకాలంలో మనకు బయట తిరుగుతుంటే ఎక్కువ మనకు స్కిన్ కాస్త డల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువలో ఎండలో నడిచినప్పుడు కానీ, లేకపోతే ఎండలో విపరీతమైన వేడితో మనకు పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయట మనం ఎక్కువ ఎండలో ఉన్నప్పుడు అయితే మన స్కిన్ అంటే ఎంతో కొంత మనకు స్కిన్ అయితే కోర్స్ మనకు డల్ అవుతుంది. మనకు స్కిన్ కలర్ న్యాచురల్ కలర్ ఉన్నటువంటి దానికంటే కొంచెం స్కిన్ కలర్ కొంచెం డల్ అవుతుంది, మనకు బ్లాక్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చాలామంది ఎక్కువ మనకు మేకప్ చేసుకుంటుంటారు, అలాగే ఇతర వేరే టిప్స్ అని యూస్ చేసుకునేసి మనం ఎంతో కొంత ఫేస్ని మనకు స్కిన్ని అయితే కాపాడుకోవడానికి ట్రై చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, నా దగ్గర ఒక అద్భుతమైన గాడ్జెట్ ఉంది. చూడొచ్చు, మనకు స్కిన్ని రీగ్రోత్ చేసుకునేందుకు ఒక స్టిమ్ ద్వారా మనకు రీగ్రోత్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది, ఎలా దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ మిషన్ ఎలా యూస్ చేసుకోవాలనేసి నేను కంప్లీట్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అలాగే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను ఇంకా ముందు తీసుకొస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఛానల్ని మర్చిపోకుండా సపోర్ట్ చేయండి, అలాగే ఎంకరేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇది అన్బాక్సింగ్ చేసి మనం చూద్దాం ఎలా వర్క్ చేస్తుంది అనేసి. నేనైతే బాక్స్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్, కట్ చేస్తున్నాను. బాక్స్ పైన వచ్చినటువంటి సీల్ని అయితే బ్రేక్ చేస్తున్నాను. చూడొచ్చు. సో ఫ్రెండ్స్, నేనైతే బాక్స్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసేసాను. మన బాక్స్ ఓపెన్ చేస్తాను. మనకు దీంట్లో అయితే మనకు ఒక పవర్ కేబుల్ అయితే ఇచ్చిండారు. చూడొచ్చు, మనకు పవర్ కేబుల్, మనకు యూజ్ మాన్యువల్, మనకు గైడ్ అయితే మనకు ఒక బుక్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు మనకు బాక్స్లో. దీనిలో కొన్ని చైనీస్ అండ్ కొరియన్స్, జపాన్స్ ఇలాంటి లాంగ్వేజెస్ ఉన్నాయి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకుని మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఉంది. మనకు ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఉంది. మిడిల్ అయితే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మనం ఎలా మనకు దీనికి రిమూవ్ చేసుకోవాలి, ఎలా మనకు అనేసి అసెంబుల్ చేసుకోవచ్చు. మనం తెలిసి బుక్ చేసుకునేసి మనకైతే అసెంబుల్ చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టేస్తాం. అండ్ ఫైనల్గా నేనైతే మిషన్ అయితే బయట చూస్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు, మనం జస్ట్ మనకు బాక్స్ అయితే ఏం లేదు, ఎంటీగా ఉంది. కింద ఒక ప్యాకింగ్ మనకు థర్మాకోల్ ప్లాస్టిక్ అయితే మనకు ప్యాకేజ్ చేసి ఉంటారు. ఇది బాక్స్ అయితే పక్కన పెడతాను నేనైతే. సో ఫ్రెండ్స్, నాకైతే మిషన్ అయితే డ్యామేజ్ వచ్చేసి చూడొచ్చు. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానో, ఒక మంచి గాడ్జెట్ అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తామనేసి. కాకపోతే అన్బాక్సింగ్ చేసిన తర్వాత నాకైతే చాలా అప్సెట్ అయితే అయ్యాను. ఎందుకంటే నేను అనుకున్నటువంటి వీడియో అయితే నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఇది మిర్రర్ అయితే, ఎల్ఈడి మిర్రర్ అయితే నాకు డ్యామేజ్ అయితే వచ్చేసింది. మనకు జస్ట్ మేబీ ఇది వచ్చేసి ట్రాన్స్పోర్ట్లో అయి ఉంటుంది. మనం ఏదైతే బయట నుంచి అయితే కార్గోలో సెండ్ చేసాను. ఇది ఏమైనా బై మిస్టేక్గా అయితే చేసి, యాక్చువల్లీ మనకు ఇలాంటి ఎలక్ట్రిక్ సామాన్లు కార్గోలో వేయడం అయితే అంత సేఫ్ అయితే కాదు. నా దగ్గర స్పేస్ లేక ఇదైతే నేనైతే ఇది కార్గోలో వేయడం జరిగింది. ఇది చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదైతే కంప్లీట్ డ్యామేజ్ అయితే అయిపోయింది. మనకు ఈ మిర్రర్ అయితే మేకప్ చేసుకునేటువంటి మిర్రరు, ఇదే చాలా లుక్ అయితే ఉన్నది. నేనైతే చూసినప్పుడైతే ఈ మిషన్ అయితే నేను దీని మీద వచ్చి నాకైతే డౌట్, ఇది మనకు వర్క్ అవుతుందా లేదా అనేసి. అయినా నేను ఒకసారి పవర్ కేబుల్ కనెక్ట్ చేసి నేను చూస్తాను, పవర్ ఆన్ చేసి చూస్తాను. మనకు ఒకవేళ వర్క్ అయినా కానీ మనకైతే ఫేస్ చూసుకునేంత ఉపయోగం అయితే, ఒకవేళ ఇది వర్క్ అయినా కానీ మనకు దీంట్లో అయితే మనం ఫేస్ చూసుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. మీరైతే చాలా డ్యామేజ్ అయిపోయింది. కంప్లీట్ 2 సైడ్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇటు సైడ్ అసలు పీసులు అయిపోయింది మిర్రర్ అయితే. అండ్ ఈ సైడ్స్ ఒక లైన్ అయితే పడింది. ఈ మిర్రర్ అయితే మనం ఫిక్స్ చేసుకోవచ్చా అయితే నాకైతే ఐడియా లేదు. మనకు ఇండియాలో ఇక్కడైతే ఇక్కడ ఒక ఎల్ఈడి లైట్ సింబల్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు, మనకి ఇది వర్క్ అవుతుందా లేదా, మనకు ఏమైనా డ్యామేజ్ అయింది, మనకు ఎలా ఉంటుంది అనేసి నాకైతే ఐడియా లేదు. బ్యాక్ సైడ్ కూడా మనకు చూడొచ్చు అనేసి. యాక్చువల్లీ దీన్ని సరౌండ్ చేసి మనకు ఎల్ఈడి లైట్తో మనకు
ఒక బ్రైట్ మనం ఏదైనా మేకప్ చేసుకోవడానికైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ గ్లాస్కి అయితే. నాకైతే ఇప్పుడు లేదు దీని మీద ఇది వర్క్ చేసుకుందా లేదనేసి. అట్లీస్ట్ ఇదైనా వర్క్ చేస్తే మనకు ఇది స్టీమరు మనం ఏమైనా యూజ్ చేసుకోవడానికి అయితే పనికొస్తుంది. చూద్దాం. నేనైతే పవర్ అటాక్ చేసి మనకు పవర్ కేబుల్ అయితే కనెక్షన్ ఇచ్చి నేను చూస్తాను నేను ఇది మనకి ఎలా ఉంటుంది అనేసి. ట్యాంక్ మనకు ఇది వాటర్ ట్యాంక్ ఇట్లా ప్రెస్ చేసి మనము దీనికి ఇట్లా ప్రెస్ చేసి మనకు దీనికైతే బయటకు తీసుకొచ్చి ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ ఫ్రెండ్స్. చూడొచ్చు మనకు దీంట్లో అయితే మనకు మెన్షన్ చేసి ఉన్నారు 50 ml, 60 ml, 70 ml, 80 ml. లాస్ట్ మనకు దీని కెపాసిటీ 80 ml వరకు మనకు వాటర్ ఫిల్ చేసుకునేసి మనము దీంట్లో అయితే మనకు ఈ క్యాప్ ద్వారా మనం దీని లోపలైతే వాటర్ పోసుకునేసి ఇలా ఫిక్స్ చేసుకుంటే మనకు ఇక్కడ మనకు ఫిక్స్ చేసేసి మళ్ళీ జస్ట్ మనం ఇలా పెట్టేసి జస్ట్ ప్రెస్ చేసేస్తే మనకు ఈ గ్లాస్ పగిలిపోవడం వలన మనకు కంప్లీట్ డిజైనే ఖరాబ్ అయిపోయింది మనకు ఈ మిషన్ది. లేకపోతే ఎక్సలెంట్గా ఉంది మనకు మిషన్ అయితే. బ్యాక్ సైడ్ చూసుకుని మనకు ఇక్కడ ఎగ్జిట్స్ ఫ్యాన్స్ అయితే ఇచ్చినట్టున్నారు ఏదైనా వేడిని మనము బయటికి వదిలేదానికి. ఇంకా పవర్ చూసుకుని మనకు ఇక్కడ పవర్ అయితే మనకు అటాచ్ చేసుకోవచ్చు పవర్ కేబుల్. దీని పవర్ కేబుల్ని అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు పవర్ ఆన్ చేసి. ఫ్రెండ్స్ నేనైతే పవర్ కేబుల్ అయితే నేను అటాచ్ చేసేసాను. జస్ట్ మనం ఇప్పుడు పవర్ ఆన్ చేసి చూద్దాం మనకు మిషన్ ఎలా వర్క్ అవుతుందా. నాకైతే మిషన్ అయితే వర్క్ అవుతుంది. మేబీ ఏమైనా ఈ మిర్రర్ అయితే వర్క్ అవుతుంది లేదా నాకైతే ఐడియా లేదు. జస్ట్ ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేసే ముందు నేను వాటర్ కూడా ఫిల్ చేస్తాను. మేబీ ఒకవేళ వాటర్ లేకపోతే మనకు మిషన్ ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది లోపల. అందుకోసం నేనైతే వాటర్ నేను దీంట్లో ఫిల్ చేస్తున్నాను. వాటర్ అయితే పోస్తాను దీంట్లో పోసి మనం ఒకసారి పవర్ ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడొచ్చు నేనైతే వాటర్ అయితే పోసేసాను. జస్ట్ మనకి క్యాప్ అయితే మనం ఇలా ఫిక్స్ చేసేసి క్యాప్ అయితే జస్ట్ సింపుల్గా మనం ఇలా లోపలైతే పెట్టేయచ్చు. నేనైతే పవర్ అయితే ఆన్ చేసేసాను ఫ్రెండ్స్. జస్ట్ మనం ఇప్పుడు దీనికి ఆన్ చేసి చూడాలా. ఇలా టచ్ చేస్తే మనకు ఇక్కడ ఎల్ఈడి లైట్ ఆన్ అవుతుంది. టచ్ చేసి చూస్తాను నేను ఎల్ఈడి లైట్ మనకు వర్క్ అవుతుందో లేదనేసి. లేదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేనైతే ప్లగ్ అయితే కనెక్షన్ అయితే ఇచ్చేసాను ఎలక్ట్రిక్ పవర్లో. జస్ట్ మనం ఒకవేళ ఈ గిన్నెక ఎల్ఈడి లైట్ ఒకవేళ వర్క్ చేస్తుంది జస్ట్ మనం ఇక్కడ గిన్నెక ఫింగర్ మనకు టచ్ చేస్తే మనకు ఇక్కడ రౌండ్గా మనకు లైట్ అయితే వెళ్తురు అవుతుంది ఫ్రెండ్స్. చూద్దాం మనకు ఇది అవుతుందా లేదా అనేసి. ఒకసారి నేను ఆన్ చేసి చూస్తాను. లైట్ అయితే వెలిగింది ఫ్రెండ్స్. హ్యాపీ. జస్ట్ మనకైతే మిర్రర్ అయితే చాలా చాలా డ్యామేజ్ అయిపోయింది. చూడొచ్చు కంప్లీట్ డ్యామేజ్ అయితే అయిపోయింది మిర్రర్ అయితే. ఒక టచ్ స్క్రీన్ మాదిరి వచ్చేసి మనకు ఇక్కడ జస్ట్ టచ్ చేసి మనకు ఆన్ అవుతుంది. చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేసేది. చూడొచ్చు ఫ్రెండ్స్ కంప్లీట్ బ్యాక్ సైడ్ కూడా మనకైతే వర్క్ అవుతుంది. చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా మనకైతే ఎల్ఈడి లైట్ అయితే వర్క్ అవుతుంది. ఇది రెడ్ లైట్ పడింది కదా మనకు. రెడ్ లైట్ మనకు హాట్ అనేసి చూడండి. వైట్ లైట్ పడింది కదా. ఇప్పుడైతే మనకు జస్ట్ ఒక 10 seconds మనకు గ్యాప్ తీసుకునేసి మనకైతే స్టీమ్ ఎయిర్ అయితే మనకు బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ బుక్లో నేను చదివినప్పుడు మాకు ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు పవర్ ఆన్ చేసిన తర్వాత జస్ట్ ఒక 10 seconds మనకైతే ఇది టైం ఏదో తీసుకుంటుంది అంతా. ఎందుకంటే వాటర్ అయితే హీట్ చేసుకునే దానికి. చూడొచ్చు మీరు గమనించవచ్చు ఒక చిన్న స్లోగా మనకైతే ఎయిర్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకు స్టీమ్ ఎయిర్ అయితే వస్తుంది చిన్నగా స్లోగా. గమనించవచ్చు ఫ్రెండ్స్. గమనించండి. ఎందుకంటే నేనైతే కెమెరా సెట్ పెడతాను. చూడొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి నేనైతే ఫేస్ అయితే పెట్టేదానికి ట్రై చేస్తాను ఫ్రంట్ సైడ్.
జస్ట్ మేము ఈ డిస్టెన్స్ అయితే మెయింటెనెన్స్ చేయాలి ఫ్రెండ్స్. ఈ మాదిరిగా ఎక్కువ దగ్గర కూడా పోకూడదు, ఎక్కువ లాంగ్ కూడా ఉండకూడదు.